హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ శివ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇది సప్త శనివారాల్లో 2వ వారం పూజ అనమాట. ముందు రోజు నైటే ఎప్పటిలాగే క్లీన్గా పెట్టేసుకొని మనం పిండి ప్రమిదలు చేస్తాం కదండి, దానికని బియ్యమును ప్రసాదానికి వడలు వేద్దామనేసి పప్పు నానబెట్టాను. నెక్స్ట్ పీఠం కూడా రెడీ చేసుకున్నాను ముందు రోజు నైటే. చూడండి ఎంత బాగుందో కదా. తర్వాత గుమ్మానికి బొట్లు కట్రా పెట్టేసుకొని ముందు ప్రిపేర్ చేసుకున్నాను. మనం ఒత్తులు వేస్తాం కదండి, 7 ఒత్తులు, అవి కూడా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ వడలు వేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పిండి ప్రమిదలకి పిండి మిక్సీ పడుతున్నాను అనమాట, బియ్యం మిక్సీ పడుతున్నాను. నెక్స్ట్ దట్టు పాయసం చేస్తున్నాను, దానికి కూడా నేను పక్కన ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్క. ఈ వారం పూజ అయితే చాలా చాలా లేటుగా జరిగిందండి, కానీ ఎంత లేటుగా జరిగినా కానీ ప్రశాంతంగా అయితే అయ్యింది. నెక్స్ట్ నేను ఇంకా పీఠం వేయడానికి రెడీ చేసుకుంటున్నాను. ముగ్గులు కట్ట పట్టుకొని పసుపు రాసి ముగ్గు వేస్తున్నాను అనమాట పీఠం వేయడానికి అక్కడ. తర్వాత అక్కడ పూజకి ఏమేమి కావాలో అన్నీ పక్కన పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్నాను. పువ్వులు, తులసిమాల అన్నీ కూడా పీఠం వేసానండి. ఫస్ట్గా గణపతి పూజ చేసుకొని విఘ్నేశ్వరుని దండం పెట్టుకొని నెక్స్ట్ పూజ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఈ వారం పూజ అయితే అసలు ఎలా జరుగుతుందా అని టెన్షన్ పడుతూనే ఉన్నాను. ఎందుకంటే ముందు రోజు నైట్ మేము మా బావగారు స్వామి మాలేస్తే ఇడుములకి వెళ్ళాం అనమాట. అక్కడ వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి నైట్ 12:30 అలా అయిపోయింది. ఉదయం లేవగలనా లేదా అనేసి ముందు రోజు నైటే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ తెల్లవారు లేచి మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. 4:30 అలా అలారం పెట్టాను, బట్ లేవలేకపోయానండి. మార్నింగ్ 6కి లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. మా వారి డ్యూటీకి, మా బాబుని స్కూల్కి పంపించేసి నెక్స్ట్ నేను పాపని చూసుకుంటూ ఇవన్నీ చేసుకున్నాను. కొంచెం కష్టంగానే అనిపించింది, పాప అసలు చేయనివ్వలేదు, సపోర్ట్ చేసేది కాదు. కానీ బాగానే జరిగిందని నేను అనుకుంటున్నాను. అసలు చేయగలనో లేదో అని అనుకున్నాను, కానీ అంత స్వామివారి దయ, బాగానే చేయించుకున్నారు ఆయన. చాలా మంచిగా జరిగింది పూజ అయితే మాత్రం. చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది, మనసంతా చాలా ప్రశాంతంగా కూల్గా అయిపోయింది పూజ మొత్తం. ఎక్కువ ఖర్చు లేకుండా ఉన్న దాంట్లోనే అన్నీ మంచిగా చేసుకోవచ్చండి ఈ పూజలో. పూజ ఐటమ్స్ అన్నీ, పసుపు, కుంకుమ అన్నీ కూడా మనం ఫస్ట్ వీకే తెచ్చి పెట్టేసుకుంటే మనం తర్వాత కూడా వాడుకోవచ్చు అనమాట. చూడండి స్వామివారు అసలు ఎంత ముద్దుగా ఉన్నారో కదా. అసలు ఆయన అలంకార ప్రియుడు అని అంటారు కదండి, ఎంత అలంకారంగా ఎంత మంచిగా కనిపిస్తున్నారు కదా. అసలు చూస్తుంటేనే ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో తెలియని పాజిటివ్ వైబ్ వచ్చేస్తుంది మనకి తెలియకుండానే. ఆయన దయ, ఆయన సపోర్ట్ అన్నీ మనకి ఎల్లవెల్లా ఉంటాయండి. అసలు ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం కదా, ఆయన కరుణ లేకపోతే మనం ఏది చేయలేము కూడా. నెక్స్ట్ నేను దీపాలు వెలిగించుకున్నానండి. తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. పద్మావతి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి కూడా చేసుకున్నాను. అసలు స్వామివారి ఈరోజు పూజ పారిజాత పుష్పాలతో చాలా చాలా మంచిగా జరిగిందండి. మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి మన ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఓం నమో వెంకటేశాయ.